ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం, బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ పెట్టి ఆప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా బిఫోర్ నోటిఫికేషన్ రూపంలో చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఇక మహబూబాద్ నగర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై నవీన్ రెడ్డి గెలుపొందారు. మొత్తం 1437 ఓట్లు పోలవగా అందులో 21 ఓట్లు చెల్లనివని అధికారులు నిర్ధారించారు. కాగా కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో మహబూబాద్ నగర్ స్థానిక సంస్థల ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఓట్లు ఇలా ఉన్నాయి. బీఆర్ఎస్ 763 కావచ్చు, కాంగ్రెస్ కు 652. ఈ రకంగా ఇండిపెండెంట్లకు వచ్చేసి 1. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపు. ఇక బీఆర్ఎస్ కు ఊరట, రేవంత్ కి అయితే షాక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీకి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఫలితాలు కాస్త ఊరట ఇచ్చాయని చెప్పాలి. తెలంగాణ బీఆర్ఎస్ ఉనికి ఉండదని బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాలు ఈ ఫలితం కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి తెచ్చిందని చెప్పాలి. సొంత సీట్ను తిరిగి తమ ఖాతాలో వేసుకుంది బీఆర్ఎస్. మరోవైపు సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. సొంత స్థానంలో తమ అభ్యర్థిని గెలిపించుకునే విషయంలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారని, మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టుబడిన మన్నే జీవన్ రెడ్డికి టికెట్ ఇప్పించుకొని అతని గెలుపు తన భుజంపై వేసుకొని ప్రచారం చేసిన ఫలితం లేకుండా అయింది.